హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గచ్చిబౌలి దగ్గర నల్లగండ్లలో 9 acres గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విలాస్ సేల్కి వచ్చాయండి. ఈరోజు దాని గురించి మనం చూపిస్తున్నాము. 250 స్క్వేర్ యార్డ్స్లో 3500 స్క్వేర్ ఫీట్లో 4 BHK విత్ హోమ్ థియేటర్తో మనకి విల్లాస్ అనేవి సేల్కి ఉన్నాయండి. బ్రాండ్ న్యూ విల్లాస్ ఉన్నాయి. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. మనకి గచ్చిబౌలి సరౌండింగ్స్లో 10 kilometers రేడియస్లో ఇంత తక్కువలో విల్లాస్ ఎక్కడా లేవండి. ఇవి ల్యాండ్ లార్డ్ షేర్. ఇవి మనకి లొకేషన్ వచ్చేసరికి నల్లగండ్ల వస్తుంది. నల్లగండ్ల, తెల్లాపూర్, గోపన్పల్లి, గౌలిదొడ్డి ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా మీకు బెస్ట్ ప్రైస్లో విల్లాస్ అయితే వస్తున్నాయి. మనకు ఓన్లీ 3 మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. బ్రాండ్ న్యూ విల్లాస్ ఉన్నాయి అండ్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. 3500 స్క్వేర్ ఫీట్లో 4 BHK విత్ హోమ్ థియేటర్ వస్తుంది. అండ్ మనకి ఎమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. క్లబ్ హౌస్ ఉంది, G+3 లెవెల్స్లో క్లబ్ హౌస్ ఉంటుంది అండ్ 100 members కెపాసిటీ ఫంక్షన్ హాల్ ఉంటుందండి. ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అయితే వస్తుంది మనకి. అండ్ బేబీస్కి సపరేట్ పూల్ ఉంటుంది అండ్ అడల్ట్ పూల్ ఉంటుందండి. ఇన్ఫినిట్ పూల్ ఉంటుంది. మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, టెన్నిస్ కోర్ట్ ఉంటుందండి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇది మనకి సేల్కున్న విల్లా అండి. ఇది 250 స్క్వేర్ యార్డ్స్లో 3500 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది. ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. 2 cars పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి హౌస్కి చుట్టూ ఉండడానికి స్పేస్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారం ఉంటుందండి. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది వెయిటింగ్ ఏరియా అండి. అంటే మనం ఇంటీరియర్స్ చేపించుకునేటప్పుడు దీన్ని పార్టీషన్ చేసుకోవచ్చు. అంటే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి లిఫ్ట్ ఇస్తున్నారండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. మీరు లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ పార్ట్ వరకు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఏరియా వస్తుందండి. ఇది మనకి డైనింగ్ స్పేస్. ఇది ఈ ప్లేస్ మొత్తం మన డైనింగ్ స్పేస్ ఉంటుందండి. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది మనకి సౌత్ వెస్ట్లో కిచెన్ ఉంటుంది. అండ్ మనకి ఈ ప్లేస్లో బ్యాక్ యార్డ్ వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మీరు సిట్టింగ్ ఏరియా అలాంటిది ఉంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. ఈ ప్లేస్లో ఇక్కడ మనకి పూజా రూమ్ వస్తుందండి. డైనింగ్ స్పేస్ పక్కనే పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ మనకి బెడ్రూమ్ వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది పేరెంట్స్ బెడ్రూమ్. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఇక్కడ మనకి 2 bedrooms విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ హాల్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ స్పేస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. స్పేషియస్ బెడ్రూమ్ అయితే వస్తుంది మనకి విత్ వాకింగ్ క్లోజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. క్లాజెట్ ఉంటుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి. ఇది మొత్తం లివింగ్ ఏరియా వస్తుందండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుంది. అదే కాకుండా మనకి స్పేషియస్ బిగ్గెస్ట్ బాల్కనీ అయితే వస్తుందండి. మనకి చాలా పెద్దగా ఉంటుంది. 10x10 సైజులో ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్ అండి. మనకి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ ఉంటుంది
అండ్ మనకి హోమ్ థియేటర్ స్పేస్ వస్తుంది, చాలా స్పేషియస్గా వస్తుంది. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. మీరు దీన్ని హోమ్ థియేటర్గా వద్దు బెడ్రూమ్గా యూస్ చేసుకుంటే బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు అండి. సెకండ్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటర్ వస్తుంది అండ్ హాఫ్ టెర్రస్ ఏరియా వస్తుందండి. అండ్ ఈ ప్లేస్ని కూడా మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. పార్టీ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక గార్డెన్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండి.